నమస్తే నమస్తే మా హాయ్ బాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? బానే ఉన్నానండి. ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. ఎప్పటి నుంచో యూట్యూబ్ లో వీడియో పెడదాం అనుకుంటున్నాను, కానీ ఒక స్పెషల్ అకేషన్ ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది. గెస్ వాట్, మనం మన ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ తీసుకోబోతున్నాం. నిజమా అల్లుడు? సో బ్లాగ్ స్టార్ట్ చేద్దామా? మలేషియా ఫ్లైట్ అయితే క్యాన్సిల్ అయింది. ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసు. శ్రావంత్, నీ ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది? మనం జార్జియా వచ్చేసరికి అరౌండ్ 3 అయిపోయింది. ప్రస్తుతానికైతే హైదరాబాద్ వచ్చేసాము. ఈరోజు మార్నింగ్ వచ్చాము, అది కూడా. ఇప్పుడు మనం ఈరోజు నైట్ కల్లా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. మనమైతే ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాం. ఇప్పుడు టైం వచ్చేసరికి అరౌండ్ 10 o'clock అయితే అవుతుంది. ఇంకా మన ఫ్లైట్కి అయితే 4 hours టైం అయితే ఉంది. కానీ మనం ఫస్ట్ చెక్ ఇన్ అయితే చేయాలి. అరౌండ్ 28 bags ఉన్నాయి మావి. 7 members-కి ఒక్కొక్కరికి 4 bags. అలా వచ్చేసరికి 30 kilos మాత్రమే. ఏమవుతుందో లోపలికి వెళ్ళే చూడాలి. క్యాబిన్ లగేజ్ అయితే అయిపోయింది. ఆల్మోస్ట్ 31 kilos వచ్చింది. 30 kilos లిమిట్ అయినా అలో చేశారు. సో ప్రజెంట్ అయితే పాస్పోర్ట్ కంట్రోల్ అని ఉంది కదా, అక్కడి నుంచి మనం లోపలికి వెళ్ళేసి సెక్యూరిటీ చెక్ ఇన్ చేసి ఈ బ్యాగ్ మొత్తం బయటికి తీసి దీన్ని తుక్కుడా చేస్తారు వాళ్ళు. అది చేసిన తర్వాత లోపలికి వెళ్ళిపోయి మన గేట్ నెంబర్ దగ్గర కూర్చుంటే ఫ్లైట్ ఎక్కాలి. ఫోటోలు దిగమంటే దిగుతావే. ఫైనల్లీ ఇమిగ్రేషన్ అయిపోయింది, చెక్ ఇన్ అయిపోయింది, సెక్యూరిటీ చెక్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. ఇక్కడ గేట్ దగ్గర ఉన్నాము. సో మాది 35 గేట్ నెంబర్. ఈలోపు చాలా ఆకలిస్తుంది, డిన్నర్ కూడా ఏం చేయలేదు. సో అందుకని ఫస్ట్ మనం వెళ్ళేసి ఒక ప్రోటీన్ బార్ తీసుకున్నాము. నేనైతే ప్రోటీన్ బార్ కోసం చూశాను, ఇక్కడ చాలానే ఉన్నాయి. 200 అంటే కొంచెం కాస్ట్ ఎక్కువే. 18 grams ప్రోటీన్ అన్నాడు. సో దాని బదులు మనం ఇక్కడ హోల్ ట్రూత్ ఉన్నాయి, ఇవి చాలా బాగుంటాయి ప్రోటీన్ బార్. మీకు ఏ ఫ్లేవర్ ఇష్టమో చెప్పండి. నాకైతే కాఫీ చాలా ఇష్టం. ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకున్నాం. ఇలా మన ముందెళ్ళే మలేషియా ఫ్లైట్ అయితే క్యాన్సిల్ అయింది. పాపం వాళ్ళైతే వాళ్ళతో గొడవ పడుతున్నారు. ఏమైద్దో చూద్దాం. టైర్ పంచర్ అయిందంట. ఇది కారు బైకోలా టైర్ పంచర్ ఏంటో అర్థం కాలేదు. పాపం 100 మంది కలిసి ఒకటి మీద పడ్డారు. వాడికి ఏం చేయాలో అర్థం కాదు. ఫస్ట్ ఏమో 35 గేట్ నెంబర్ అన్నారు, ఇప్పుడేమో 27 అంటున్నారు. నాకు కూడా తెలీదు. ఓ ఇక్కడ ఎవరు ఉన్నా 27A, మళ్ళీ 27B అక్కడ ఉన్నారు అందరూ. చూద్దాం పదా. అదే అని అక్క అక్క ఫ్లైట్ ఎక్కుతా అంటావా? శ్రావంత్, నీ ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది? ఏదో తేడాగా ఉందేంటి? 5 hours later. 2 hours later. మనం జార్జియా వచ్చేసరికి అరౌండ్ 3 అయిపోయింది. వచ్చిన తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ హౌస్కి వచ్చాము. అక్కడ వచ్చేసరికి మాకు అరౌండ్ 4:35 అయిపోయింది. ఇంకా లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని అంతా సైడ్కి పెట్టేసి లంచ్ చేసేసరికి అరౌండ్ 6 o'clock అయితే అయిపోయింది. ఇప్పుడు అలా కొంచెం రెస్ట్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ బయటికి వెళ్తున్నాము, జార్జియా ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి. చూస్తుంటే నా డ్రెస్ చూస్తుంటేనే మీకు అర్థమైపోతుండిద్ది చలి ఏ రేంజ్లో ఉందనేసి. చలి ఇరిగేసేస్తుంది భయ్యా. స్వెటర్ మిట్రా మైనస్లో కూడా వెళ్ళచ్చు.
ఈరోజు మా అదృష్టం అని చెప్పుకోవచ్చు. అరౌండ్ 3-4 degrees ఉంది. చూడాలి ఎలా ఉండిద్దో బయట. ఇప్పుడైతే చలి బీభత్సంగా ఉంది. చంపేస్తుంది. క్రిస్మస్ విలేజ్ ఉందంట. సో అక్కడికి వెళ్ళడానికి క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము. ఆల్మోస్ట్ వచ్చేసింది. ఆల్మోస్ట్ 9 members ఉన్నాం కాబట్టి ఒక ఎక్సెల్లో ఒక నార్మల్ ఎకనామిక్ క్యాబ్ అయితే బుక్ చేసాము. సో ఇక్కడ మనలాగా ఓలా ఊబర్ ఉండదు. ఇక్కడ యాండెక్స్ అనే ఒక యాప్ ఉంటుంది, దాంట్లో బుక్ చేసుకోవాలి. కానీ ఇక్కడ లోకల్ ట్రాన్స్పోర్ట్ అయితే చాలా చీప్గానే ఉంటుంది, కానీ టైం అయితే ఎక్కువ పట్టేస్తుంది. లోకల్ ట్రాన్స్పోర్ట్లో బస్లో వెళ్తే నీకు అరౌండ్ 40 to 50 minutes అవుతుంది. దీంట్లో అయితే 10-15 minutesలో వెళ్ళిపోవచ్చు. సో అది ఒక క్యాబ్ కూడా వచ్చేసింది. ఇప్పుడే క్యాబ్ అయితే దిగాము. బ్యాంక్ ఆఫ్ జార్జియా దగ్గరికి రమ్మన్నాడు మా ఫ్రెండ్. సో అక్కడికి వచ్చేసి ఇక్కడ నుంచి ఒక డెజర్ట్ ప్లేస్కి వెళ్ళి అక్కడి నుంచి ఆ క్రిస్మస్ విలేజ్కి వెళ్ళాలి. ఇక్కడైతే వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇటు రావా వెహికల్స్? సో వెనకాల ఉండేది ఇదంతా క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు వీళ్ళు. ఇప్పుడు ఇక్కడ ఇంకా జనాలు చాలామంది వస్తారంట, బట్ ఏదో ప్రొటెస్ట్లు అవుతుండడం వల్ల ఇప్పుడు చాలా తక్కువ మంది వస్తున్నారు. సో పోలీసులు అయితే ఈ రోడ్డు బ్లాక్ చేసేసారు ఎవరు రాకుండా. చలి అయితే చంపేస్తుంది మా. ఇప్పుడు 4 degreesకి ఇలా ఉందంటే ఇంకొన్ని డేస్లో ఇది -1, -2 degreesకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఎలా ఉంటుందో అర్థం అవ్వట్లేదు. 1 dayకి అవుట్ అయిపోయేలా ఉన్నాం అందరం. ఇంకా 14 days ఇక్కడే ఉండాలి. అస్సలు అంటే అస్సలు అట్లా చలితో పాటు ఆ గాలి అయితే మరి దారుణంగా వస్తుంది. ఇదే మన క్రిస్మస్ విలేజ్ మా. ఇక్కడ యాక్చువల్లీ పార్టీస్ బాగా అవుతాయి అంట, కానీ ఇప్పుడు జనాలు తక్కువ వస్తున్నారని చెప్పేసి అవేం జరగట్లేదు. ఈ కంట్రీ మొత్తం ప్రొటెస్ట్లు అయితే అవుతున్నాయి. ఇది యూరోపియన్ యూనియన్లో కలవాలా వద్దా అని చెప్పేసి ఇండిపెండెంట్ కంట్రీ కావాలంటున్నారంట. అందుకని చెప్పేసి ఫుల్ సెక్యూరిటీ టైట్ చేశారు. అయినా వీళ్ళు క్రిస్మస్ Jan 6th సెలబ్రేట్ చేసుకుంటారంట. అదేంటో అర్థం అవ్వదు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమమ్మా. ఇంకా ఈ వీడియోకి అంతే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంకంతవరకు సెలవు. నమస్తే.